హలో ఎవ్రీవన్. బెట్టింగ్ యాప్స్ ఇది చాలా ఛానల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్దలు, పిల్లలు, లేడీస్ అనే తేడా లేకుండా ఈ బెట్టింగ్ మాయలో పడిపోయి డబ్బుతో పాటు మనశ్శాంతిని కూడా కోల్పోయి ఎన్నో చెడు వ్యసనాలకు బానిసలవుతున్న వాళ్ళని మనం ఎన్నో సంఘటనల్ని చూస్తూ ఉన్నాం. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా మనీ పోగొట్టుకొని స్మోకింగ్, డ్రింకింగ్ ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోయి ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని పాడు చేసుకొని చివరికి ఏం చేయాలో తెలియక ప్రాణాలు తీసుకుంటున్న స్టూడెంట్స్ని చూస్తున్నాం. ఈ బెట్టింగ్ యాప్స్ మాయలో పడి డబ్బుని పోగొట్టుకొని కుటుంబంలో గొడవలు పడి కుటుంబంతో విడిపోయి అన్ని విధాల అన్నీ కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్న లేడీస్ని చూస్తున్నాం. ఈ బెట్టింగ్ యాప్స్ మాయలో పడిపోయి డబ్బు పోయి అందులో నుంచి బయటపడడానికి ఎన్నో రకాల చెడు అలవాట్లకు బానిసలైపోయి చివరికి కుటుంబం ఏమవుతుందో అన్న ఆలోచన లేకుండా ప్రాణాలు తీసుకుంటున్న ఎంతోమందిని చూస్తున్నాం. అయితే ఈ బెట్టింగ్ యాప్ మాయలో పడిపోయి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న వాళ్ళలో ఎక్కువ శాతం చదువుకున్న వాళ్ళే ఉన్నారు. చదువుకొని అన్ని విధాల అన్నీ తెలిసిన వీళ్ళే ఈ బెట్టింగ్ యాప్ మాయలో పడిపోయి వాళ్ళ కుటుంబం కోసం ఖర్చు చేయవలసిన డబ్బుని, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని అన్నింటినీ ఈ బెట్టింగ్ యాప్స్లో మాయలో పడిపోయి ఇలా పాడు చేసుకుంటున్నారు. చివరికి కుటుంబానికి దూరమై వాళ్ళకి మనశ్శాంతి లేక కుటుంబంలోని వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ బెట్టింగ్ యాప్ మాయల నుంచి బయటపడండి. మీతో పాటు మీ కుటుంబానికి మనశ్శాంతిని, ఆనందాన్ని కలిగించండి. మీ యొక్క వ్యసనం వల్ల మీతో పాటు మీ కుటుంబం కూడా బాధపడుతుందన్న విషయాన్ని గుర్తించండి. ఇది మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తుందన్న ఆలోచనతో అర్థం చేసుకొని మారండి. ఈ బెట్టింగ్ అనేది ఎంత ప్రమాదకరమో మీ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేలా తెలియచేయండి. మీరు దీనివల్ల ఎంత నష్టపోయారో, ఇది ఎంత ప్రమాదమో మీ తోటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి.